రాజకీయాల్లో ఏదో చేయాలనే తపన, అంది వచ్చిన అవకాశంతో రాజకీయ రంగప్రవేశం చేశారు ఓ యువ నాయకుడు. పెద్దగా అనుభవం లేకపోయినా ప్రజలతో మమేకమై శాసనసభ్యుని స్థాయికి ఎదిగారు. గతంలో సర్పంచ్ నుంచి ఏకంగా శాసనసభ్యునిగా ఎన్నికై మంచి నాయకుడిగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ తాను అనుకున్న విజన్ సాధించగలనా అనే ఆలోచనలో పడ్డారు. ప్రజలిచ్చిన అవకాశం మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని ఆటంకాలు అడ్డు వస్తున్నాయి. స్వేచ్ఛగా ముందుకు వెళ్లాలన్నా కొంత గ్యాప్ వస్తుంది. ఈ విధంగా తన ప్రయాణంలో ఆటంకాలు ఎన్నో కలుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉన్నప్పటికీ అది ఆచరణ రూపం దాల్చడం లేదు. రాజకీయ చదరంగంలో ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో ఆ ఎమ్మెల్యే ఏ విధంగా నెట్టుకు రాగలరు? ముందు రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రాజకీయ ఉద్దండుల నాయకత్వం వహించే నియోజకవర్గం శ్రీకాకుళం. ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం రూరల్, గార మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వెలమ సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇక్కడ శాసనసభ్యులుగా ఎవరు గెలవాలన్నా కేవలం వెలమ సామాజిక వర్గానిదే కీలక పాత్ర. ఇక్కడ ఎక్కువగా గుండా వర్గం, ధర్మాన వర్గానికి పోటీ ఉండేది. ధర్మాన ప్రసాదరావు ఈ నియోజకవర్గం నుంచి కీలక నేత. అలాగే గుండా అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నేతలు. ఈ నియోజకవర్గానికి అత్యంత సన్నిహితమైన రాజకీయ నాయకులు ఉన్నారు. గుండా లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండోసారి ఓటమి చవిచూసింది. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో గుండా అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి కు సన్నిహిత రాజకీయ కార్యకర్తగా గోండు శంకర్ ఉండేవారు. అన్ని రాజకీయ ఎత్తుగడలు, కార్యకర్తలతో సమన్వయం చేయడంలో శంకర్ కు పూర్తి బాధ్యతలు లక్ష్మీదేవి ఇచ్చింది. అయితే లక్ష్మీదేవికి కింజారపు అచ్చెన్నాయుడికి మధ్య కొంత గ్యాప్ ఉంది. అందువల్ల లక్ష్మీదేవి అచ్చెన్నాయుడిని ఏ పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తల దూర్చనివ్వలేదు. ఈ విషయం అచ్చెన్నాయుడికి కొంత ఇబ్బందికరంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో లక్ష్మీదేవిని తప్పించాలనే ఆలోచనలో పడిన సమయంలో శంకర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే శంకర్ తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ నిర్వహించి ప్రజల్లో కొంతవరకు వెళ్లగలిగారు. తన సొంత మార్కుతో కార్యకర్తలను శంకర్ చేర్చుకున్నారు. ఇదంతా గమనించిన అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గంలో గుండా వర్గానికి చెక్ పెట్టొచ్చని ఆలోచించి శంకర్ను బరిలోకి దించారు. ఈ విధంగా శంకర్ శాసనసభ్యుని అభ్యర్థిత్వానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ అచ్చెన్నాయుడు ద్వారా అధిష్టానానికి దగ్గరయ్యారు. గుండా లక్ష్మీదేవిని, అప్పల సూర్యనారాయణను తప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు సర్వేలో కూడా శంకర్ మంచి యువ నాయకుడని, నియోజకవర్గంలో పార్టీకి సేవ చేస్తున్నారని మార్కులు సంపాదించారు. శంకర్ కు ఇక్కడ శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. తొలి అవకాశంలోనే కూటమి ప్రభుత్వంలో అవకాశం వచ్చింది. ధర్మాన ప్రసాదరావుపై 50,000 ఓట్ల మెజారిటీతో అత్యంత భారీ విజయాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. తొలిసారి అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ నియోజకవర్గంలో పట్టున నాయకుడిగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇబ్బందులు కూడా తీవ్రంగానే ఉన్నాయి. తన నిర్ణయాలు కొన్ని స్వయంగా తీసుకోలేని పరిస్థితి. అచ్చెన్నాయుడు సలహా మేరకే ముందుకు వెళ్లే పరిస్థితి. అంతేకాకుండా సీనియర్లను గుర్తించడం లేదనే టాక్ నడుస్తోంది. శంకర్ కు సొంత క్యాడర్ కొంత ఉన్నప్పటికీ గుండా లక్ష్మీదేవి అనుచరగణం హవా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. అందువల్ల భవిష్యత్తులో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను గౌరవించడం ఇక్కడ కనిపిస్తోందని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. శంకర్ వెనుక ఉన్న వాళ్ళు చాలా మంది జంపు జిల్లాని నాయకులని, అందువల్ల వారిని పెద్దగా నమ్మొద్దని ఇప్పటికే చాలా వరకు ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయంలో మంచి పేరు సంపాదించుకోవాలనుకున్న ఆయనకు రాజకీయ చదరంగంలో కొంత ఆటంకం కలుగుతోంది. ఒకవైపు అచ్చెన్నాయుడు, మరోవైపు గుండా లక్ష్మీదేవి వీరి నుంచి శాసనసభ్యునికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శంకర్ కు మాత్రం ముందు క్యాడర్ బలాన్ని పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయి. సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పూర్తి స్థాయి పరిణితి చెందాలంటే చాలా కష్టాల్ని ఎదుర్కోవలసి ఉంది. ఏది ఏమైనప్పటికీ శంకర్ రాజకీయ చదరంగంలో కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలని, క్యాడర్ని కలుపుకుంటూ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో గుర్తుంచుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారట.